బిగ్ బాస్ రియాలిటీ షోగా పలు భాషలలో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ షో స్టార్ట్ అయిందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుంటారు. కారణం అందులో సెలబ్రిటీలుండే తీరు మొత్తం రియల్ అని. కానీ జనాలకి తెలియని అసలు రహస్యం ఒకటుంది. అవును, బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో. మరి దీని వెనుక ఉన్న అసలు భాగోతం వింటే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. ఇంతకీ అదేంటి? నిజంగా ఆఫర్ పేరుతో అమ్మాయిల్ని అలా వాడుకుంటారా? బిగ్ బాస్ వల్లే వారి కెరియర్ డౌన్ అవుతుందా? ఇంతకీ బిగ్ బాస్ షో అనేది ఎలా పుట్టుకొచ్చిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా బిగ్ బాస్ భాగోతం గురించి తెలుసుకునే ముందు అసలు ఈ షో నడిపించాలనే ఆలోచన ఎలా స్టార్ట్ అయిందనే విషయానికి వెళ్తే 1991లో బాగా ఫేమస్గా ఉన్న ఛానల్ MTV. అయితే 1992లో ఈ ఛానల్ ది రియల్ వరల్డ్ అనే షోను స్టార్ట్ చేశారు. ఇక ఇందులో సామాన్య ప్రజలతో పాటు కెమెరామ్యాన్ని కూడా అదే ఇంట్లో ఉంచి షూట్ చేసి వారంలో ఒకరోజు 1 గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. అలా USAలోని ఈ షో బాగా క్లిక్ అవడంతో 2019 వరకు 33 సీజన్స్ కంప్లీట్ చేశారు. ఇక ఈ షోకి వచ్చిన క్రేజ్ని చూసి నెదర్లాండ్స్కి చెందిన జాన్ డి మల్ జూనియర్ అనే ప్రొడ్యూసర్ బిగ్ బ్రదర్ అనే షోని 1997లో మరింత స్పైసీని యాడ్ చేసి స్టార్ట్ చేశాడు. ఇక ఇది కూడా మొదట్లో బాగా క్లిక్ అవ్వగా ఇది రియల్ వరల్డ్ షో కాపీ కట్ అని ఆ సమయంలో కొందరు కామెంట్స్ చేసినప్పటికీ ఈ షో బాగానే రన్ అయింది. దీంతో అప్పటి నుండి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి షోలని స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. అలాగే ఇందులో సెలబ్రిటీలు పెట్టి స్టార్ట్ చేశారు. అయితే ఈ షో గురించి మన ఇండియన్స్కి తెలియాలని, ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్తో రేటింగ్ వస్తుందని భావించి దీంతో ఇండియాలో ఉన్న ఓ పాపులర్ సెలబ్రిటీని తీసుకెళ్లి తమ షోలో పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా శిల్పా శెట్టిని తీసుకోగా బిగ్ బ్రదర్ సీజన్ 5లో ఆమె పాల్గొంది. దీంతో ఆడియన్స్ ఆ షో చూసి అందులో ఉన్న శిల్పా శెట్టిని గెలిపించారు. అలా ఇండియాలో కూడా ఈ షో మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2006లో ప్రొడ్యూసర్ జాన్ డి ఇండియాలో తన ఎండోమాల్ ప్రొడక్షన్ ద్వారా హిందీలో బిగ్ బాస్ షోను స్టార్ట్ చేయగా మొదటి 2 సీజన్లు అంతగా గుర్తింపు తెచ్చుకోపోగా తర్వాత సల్మాన్ ఖాన్ను ఈ షోని హోస్ట్ చేయడంతో అప్పటి నుండి ఈ షోకి క్రేజ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎండోమాల్ ప్రొడక్షన్ వారు ఈ షోని ఇతర భాషల్లో కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరో అయిన NTRని పెట్టి బిగ్ బాస్ షో స్టార్ట్ చేశారు. ఇక సీజన్ 1 తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చడంతో బిగ్ బాస్ షోకి బాగా క్రేజ్ స్టార్ట్ అయింది. అయితే బుల్లితెరపై స్టార్ హీరోస్ హోస్ట్ చేస్తే ఎండితెరపై ఆ స్టార్ హీరో మూవీస్కి క్రేజ్ ఉండదని తెలుసుకున్న NTR సీజన్ 2లో హోస్ట్గా చేయలేదు. ఆ సమయంలో NTR ఫ్యాన్స్ బాగా అప్సెట్ అయ్యారు. అలా హీరో నాని సీజన్ 2కి హోస్ట్గా చేయగా నాని హోస్ట్ అంతగా క్లిక్ అవ్వకపోవడంతో ఆ తర్వాత సీజన్ 3కి నాగార్జున హోస్ట్గా అడుగుపెట్టాల్సి వచ్చింది. అయితే నాగార్జున హోస్టింగ్ కూడా మొదట్లో కాస్త బోర్ కొట్టగా తర్వాత ఆయనే హోస్టింగ్కే అలవాటు పడ్డారు జనాలు. ఇక అప్పటి నుండి నాగార్జునని హోస్ట్గా చేస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే రియాలిటీ షోగా రన్ అవుతున్న బిగ్ బాస్ నిజానికి రియాలిటీ షో కాదు, ఇదొక స్క్రిప్టెడ్ షో. షో పేరుతో అమ్మాయిలకి ఆఫర్ ఇస్తామని చెప్పి వారిని వాడుకొని ఆఫర్ ఇస్తారు, లేదా ఆఫర్ ఇవ్వకుండా పంపించేస్తారు. అలా సెలక్షన్ టైంలో సెలక్షన్ టీంకి ఎవరైతే కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళకి టీం ప్రిఫరెన్స్ ఇస్తుంది. అయితే అలా గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి, మాధవీలతను సెలెక్ట్ చేసుకుని సెకండ్ రౌండ్ వరకు తీసుకొని రాగా ఆ తర్వాత ఫైనల్ రౌండ్లో వీళ్ళు తమ కండిషన్స్ ఒప్పుకోకపోవడంతో వీళ్ళకి ఆఫర్ ఇవ్వలేదు. దీంతో ఈ రహస్యం గురించి చూసే ప్రేక్షకులకు తెలియాలని గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి పోలీస్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా డబ్బుకి ఆశపడి బిగ్ బాస్ టీం మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో ఎవరూ కూడా మళ్ళీ పోలీసులకి చెప్పడం గాని, ఒకవేళ కమిట్మెంట్ తీసుకున్నా కూడా ఆ విషయాన్ని బయటికి చెప్తే తమ పరువు పోతుందని ఆ విషయం కూడా చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయేవారు. అయితే సెలక్షన్ టీం 150 మందిని తీసుకుని ఫైనల్గా 13 మందిని సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపిస్తారు. నిజానికి చూస్తే ప్రేక్షకులు వీరికి ఈజీగా ఆఫర్స్ వస్తూ ఉంటాయని అనుకుంటారు. కానీ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టే ముందు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే అమ్మాయిల్ని ఈ రకంగా వాడుకుంటే హౌస్లోకి వచ్చే అబ్బాయిల్ని మాత్రం డబ్బులు తీసుకొని లోపలికి పంపిస్తూ ఉంటారు. అంతేకాని బిగ్ బాస్లోకి ఎవరంత ఈజీగా ఎంట్రీ ఇవ్వరు. మరి బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఇన్ని ఎదుర్కొన్నా కూడా వారు బయటికి చెప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంటుంది. అదేంటంటే బిగ్ బాస్ పెట్టే కఠినమైన అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే బిగ్ బాస్ హౌస్ లోపల
బయట జరిగే విషయాలను మీడియా ముందు పెట్టినట్టయితే 2 కోట్ల రూపాయల జరిమానా ఇవ్వాల్సి ఉంటుందని అగ్రిమెంట్పై కంటెస్టెంట్లతో సైన్ చేయించుకుంటూ ఉంటారు. దీంతో అంత మొత్తంలో ఫైన్కి భయపడి హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ భాగోతం గురించి బయటికి చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇక ఎన్నో కోట్లు పెట్టి ఈ షోని స్టార్ట్ చేయడమే కాకుండా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకునే విషయంలో, అలాగే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ విషయంలో ఇంత కఠినంగా ఉన్నారంటే ఇక హౌస్ లోపల కంటెస్టెంట్లు ఎలా ఉండాలో కూడా వాళ్ళే తెలియజేస్తారు. అంటే హౌస్లోకి అడుగుపెట్టే ఒక్కొక్క కంటెస్టెంట్కి వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. అంతేకాని హౌస్లోకి వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా తమ రియల్ లైఫ్లో ఉన్నట్టుగా అనిపించరు. నిజానికి కొన్నిసార్లు వాళ్ళని చూస్తుంటే ఇది స్క్రిప్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం లవ్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్, ఫైట్స్, ఓవర్ టాకింగ్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ కండిషన్స్ అన్నీ కూడా హౌస్లోకి అడుగుపెట్టే ముందు తీసుకుంటూ ఉంటారు. అందుకే వచ్చిన కంటెస్టెంట్స్ తమ రియల్ లైఫ్లో ఒకలా ఉంటే హౌస్లో ఒకలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. అంతేకాదు హౌస్లో కంటెస్టెంట్స్ హౌస్ క్లీనింగ్ చేస్తున్నట్లు, వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ నిజానికి అది కూడా నిజం కాదు. అంటే బయట నుంచి వర్కర్స్ వచ్చి అదంతా క్లీన్ చేయగా కంటెస్టెంట్స్ మాత్రం అందులో ఏదో రియల్గా వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. అయితే ప్రేక్షకులంతా తమకి నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లేస్తూ ఉంటారు. కానీ ఆ ఓట్లు ఇక్కడ అస్సలు చెల్లవు. అవును, మీరు విన్నది నిజమే. సోషల్ మీడియాలో చాలా వరకు అందరూ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. దీంతో ఏ కంటెస్టెంట్కి సోషల్ మీడియాలో ఎక్కువగా సపోర్ట్ దొరుకుతుందో అని తెలుసుకొని ఆ కంటెస్టెంట్స్ని టాస్కుల్లో ఓడించి ఎలిమినేషన్లో ఉండేలా చేస్తారు. అలా చూసి ప్రేక్షకులు వారిని గెలిపించడానికి తెగ ఓటింగ్ వేస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా ఒక ప్లాన్. అంతేకాకుండా బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది కూడా బిగ్ బాస్ టీం ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. అంతేకాని ప్రేక్షకులు వేసే ఓటింగ్ ప్రకారం అక్కడ టైటిల్ విన్నర్ అవ్వరు. అంటే ఇక్కడ కూడా బిగ్ బాస్ జనాల్ని బాగా మోసం చేస్తూ ఉంటుంది. ఇక జనాలకి హౌస్లో ఎవరైతే నచ్చరో వాళ్ళకి ఓటింగ్ వేయరు. దీంతో ఇది బేస్ చేసుకుని బిగ్ బాస్ యాజమాన్యం ఆ పర్సన్ని వెంటనే ఇంటి నుండి బయటికి పంపించేస్తారు. అంటే ఆ పర్సన్ వల్ల రేటింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే వారి పెట్టి సర్దించి పంపించేస్తారు. ఇక వీకెండ్లో వచ్చిన హోస్ట్ కూడా తనకి నచ్చింది మాట్లాడడానికి అక్కడ అవకాశం లేదు. అది కూడా ఒక స్క్రిప్ట్ లాంటిదే. అయితే అక్కడికి వచ్చే ఆడియన్స్ కూడా జూనియర్ ఆర్టిస్టులు. అయితే ఈ షోని విన్ అయిన కంటెస్టెంట్కి వచ్చిన డబ్బు మొత్తం ఇవ్వరు. సగం ట్యాక్స్లన్నీ కట్టించిన తర్వాత మిగతా డబ్బు మొత్తం ఒకేసారి ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తూ ఉంటారు. అంటే బిగ్ బాస్ షో అనేది సెలక్షన్ నుండి టైటిల్ విన్నర్ వరకు మొత్తం బిగ్ బాస్ యాజమాన్యం చేతిలోనే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పాత్ర కానీ, ఓటింగ్ వేసే ప్రేక్షకుల పాత్ర కానీ అసలు ఉండదని అర్థమవుతుంది. అయితే చాలా మంది స్టార్ సెలబ్రిటీలకు కూడా బిగ్ బాస్లో అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళు పెట్టే కండిషన్స్ వల్ల తమ ఫ్యూచర్ ఏమవుతుందో అని అందరూ పాల్గొనడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇక బిగ్ బాస్ ఇచ్చే అగ్రిమెంట్ కండిషన్స్ వల్ల హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ తర్వాత స్టార్ మాలో తప్ప మరెక్కడా కనిపించరు. అందుకే వాళ్ళకి అక్కడ అవకాశాలు వచ్చినా కూడా వదిలేసుకుని బిగ్ బాస్ పెట్టిన యాజమాన్యం ప్రకారం నడుస్తూ ఉంటారు. అందుకే చాలా మంది హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అవకాశాలు లేక ఇప్పుడు ఆఫర్ల కోసం తెగ ఆరాటపడుతూ ఉండగా కొందరు సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాని ద్వారా ఫేమ్ సంపాదించుకుంటున్నారు. కావాలంటే ఇప్పటివరకు విన్ అయిన కంటెస్టెంట్స్ని గమనించండి. వాళ్ళు టైటిల్ విన్నర్గా మాత్రమే పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత నుండి వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ అయితే రాలేదని చెప్పాలి. చూశారు కదా, మనం రియల్ అనుకుంటున్న బిగ్ బాస్ షో భాగోతం ఇదే. మరి ఈ షో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.